డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ అనొచ్చు, యాన్షియంట్ టెక్నిక్ అనొచ్చు, తంత్రాస్ అనొచ్చు. బ్లెస్సింగ్స్ని అట్రాక్ట్ చేయడానికి, అబుండెన్స్, ప్రాస్పరిటీని అట్రాక్ట్ చేయడానికి, సంపూర్ణత్వాన్ని, సమృద్ధిని అట్రాక్ట్ చేయడానికి, బ్లెస్సింగ్స్, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, ప్రకృతి యొక్క ఆశీర్వాదాలు, పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు అట్రాక్ట్ చేయడానికి, ఆకర్షించడానికి ఈ స్పిరిచువల్ రెమెడీ, ఈ టెక్నిక్ 100కి 10,000% హెల్ప్ అవుతుంది. ఎస్, 10,000% ఇది మీ లైఫ్ మీద అద్భుతంగా ప్రభావితం చేస్తుంది, ఇంపాక్ట్ చేస్తుంది, గ్రేట్ వేలో ఇంపాక్ట్ చేస్తుంది, అమేజింగ్ రిజల్ట్ వస్తుంది. ఏంటి స్పిరిచువల్ రెమెడీ? స్పిరిచువల్ రెమెడీని చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ నోట్. మనం కర్మయోగులము. కర్మ అంటే యాక్షన్, పని చేయాల. గాల్లో ద్వీపం పెట్టి దైవనామస్మరణం చేస్తే అది 100% దారిపోతుంది. ఈత నేర్చుకోవాలి అంటే సముద్రంలో దిగాల, నీటిలో దిగాల, ఒడ్డున కూర్చుంటే ఈత రాదు. మీ ప్రయత్నం మీరు చేయండి. మీ సంకల్పానికి దైవశక్తి హెల్ప్ అవుతుంది, మీ సాధనకి విశ్వశక్తి హెల్ప్ అవుతుంది, మీ ఇంటెన్షన్కి సుప్రీం హెల్ప్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మీ పని ఇంపార్టెంట్, యాక్షన్ ఇంపార్టెంట్. ఒక అడుగు మీరు వేయాల. మీరు ఒక అడుగు వేస్తే మిగతా అడుగులు ప్రకృతి నడిపిస్తుంది. బ్లూ ప్రింట్ అంటాం, మ్యాప్, జీపీఎస్ కంప్లీట్గా యూనివర్స్ డిజైన్ చేస్తుంది. ఎలా, హౌ అన్నది మీకు అనవసరం. హౌకి ఆన్సరే యూనివర్సల్ బ్లెస్సింగ్స్, హౌకి ఆన్సరే భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, హౌకి ఎలా అవుతుంది దానికి ఆన్సరే ప్రకృతి మీకు సహకరించడం. ఎలా అవుతుంది అనేది మీకు అనవసరం. అది అవ్వడం కొరకు మీ ఇంటెన్షన్ ఎలా ఉంది, మీ సాధన ఎలా ఉంది, మీ ప్రయత్నం ఎలా ఉంది, మీ మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, మీ రిచువల్స్ ఎలా ఉన్నాయి, మీ అడుగులు ఎలా వేస్తున్నారు, అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవ్వడం కొరకు ఎలాంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు, ప్రకృతితో మమేకం అవ్వడానికి ఎలాంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, నేచర్తో అలైన్ అవ్వడం కొరకు ఏమేమి ప్రాక్టీసెస్ చేస్తున్నారు, విశ్వనామస్మరణం చేస్తున్నారా, దైవనామస్మరణం చేస్తున్నారా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్. అండ్ టెక్నిక్, సీక్రెట్ని మేము ముందు పెట్టబోతా ఉన్నాం. మనం సినామిన్ స్టిక్ అంటాం, తెలుసు కదా, దాల్చిన చెక్క అంటాం, బిర్యానీస్లో వేస్తుంటాం. అమేజింగ్ స్మెల్ కూడా వస్తుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ 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 స్టిక్ అని చెప్పొచ్చు. సినామిన్ స్టిక్ అంటాం, దాల్చిన చెక్క అంటాం. ఎన్ని స్పిరిచువల్ రెమెడీస్ ఉన్నాయో తెలుసా? ఈ ఒక్క సినామిన్ స్టిక్ కొరకు బెనిఫిట్ ఒక చిన్న ఆర్టికల్ని కూడా మనం రిలీజ్ చేయొచ్చు. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ పరంగా. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎన్నో సాధనాస్ చేస్తుంటాం, ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటాం, రిచువల్స్లో ఒక అమేజింగ్ పాత్ర పోషిస్తుంటుంది, ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంటారు. అండ్ అమావాస్య రోజు, పౌర్ణమి రోజు కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ చేస్తుంటాం, యాన్షియంట్ టెక్నిక్స్ చేస్తుంటాం. దీనికి చాలా ప్రీతి ఉంది. ఒక్క సినామిన్ స్టిక్తో ఒక టెక్నిక్ ఈరోజు నైట్, ఎప్పుడైతే మీరు వీడియో చూస్తున్నారో ఈరోజు నైట్ ఇది మీరు చేస్తే పడుకొని లేచేలోపు మీ ఎనర్జీస్ మారిపోతాయి, మీకు బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. ఏం చేయాలా? ఈ సినామిన్ స్టిక్, దాల్చిన చెక్కని పట్టుకోండి. మనషా వాచ కర్మణ ముందు, మై డియర్ గాడ్ థ్యాంక్ యూ సో మచ్, యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్, మై డియర్ మనీ థ్యాంక్ యూ, మై డియర్ మదర్ నేచర్ థ్యాంక్ యూ, పంచభూతాలకి, ప్రకృతికి, ఇంటి పెద్దలకి, ఇంటి ఎల్వేల్పుకి, మీ ఇష్టదైవానికి, భూత ప్రేతాత్మలకి కూడా, ముక్కోట దేవతలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చెప్పండి, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ, మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ, మనీ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ ఇన్ మై వాలెట్. నేను ఒక గొప్ప ధనాకర్షుడిని, నేను ఒక గొప్ప ఐశ్వర్యవంతుడిని, నేను ఒక గొప్ప శ్రీమంతుడిని, అనంత విశ్వ సంపదను నేను మనస్ఫూర్తిగా, గౌరవంతో, ప్రేమతో శిరస్సు వంచి నా గృహంలోకి ఆకర్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. డబ్బు ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది. డబ్బు నాకు ఒక మంచి మిత్రుడు. డబ్బును నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను, ఆకర్షిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ మనీ, ఐ రెస్పెక్ట్ మనీ, ఐ అట్రాక్ట్ మనీ, మనీ లవ్స్ మీ, మనీ రెస్పెక్ట్స్ మీ, మనీ అట్రాక్ట్స్ మీ. ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఆఫ్ మనీ, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఆఫ్ వెల్త్,
ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఆఫ్ అబుండెన్స్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఆఫ్ సక్సెస్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. మనీ కమ్స్ టు మీ ఇన్ ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్. శ్రీం బ్రిజి, క్రీం బ్రిజి. ఓం శ్రీం శ్రీం, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః. శ్రీయంత్ర యొక్క మూల మంత్రం ఇది. ఓకే, ఈ మనీకి రిలేటెడ్ కొన్ని ప్రేయర్స్, అబుండెన్స్ ఎఫర్మేషన్స్, మీ యొక్క ఇంటెన్షన్ని రైట్ వేలో సెట్ చేయండి. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమగ్రహే ధనం పురయ పురయ నమః. మనీకి రిలేటెడ్ ఇలా మంత్రాస్ చెప్తూ, ఎఫర్మేషన్స్ చెప్తూ రైట్ ఇంటెన్షన్ని సెట్ చేయండి. ఎనర్జైజ్ అవుతుంది. మనీకి రిలేటెడ్ అద్భుతంగా ఇంటెన్షన్ని చెప్పండి. ఇలా చెప్పేటప్పుడు మీ అప్పుల గురించి, ఈఎంఐల గురించి, హెడ్ఏక్ల గురించి, అనారోగ్య సమస్యల గురించి ఆలోచించొద్దు. నేను ధనవంతుడిని, నేను కుబేరుడిని, నేను ఐశ్వర్యవంతుడిని అన్న థాట్తో, అన్న కరేజ్తో మీరు ఇది చెప్పాలి. ఇది చెప్తూ నేను మహారాజుని మహారాణుని అని భావించి మీరు చెప్పాలి. ఇది చెప్పేటప్పుడు ఐస్ క్లోజ్ చేసుకుని మనస్ఫూర్తిగా చెప్పేటప్పుడు మీ పైనుండి ధనవర్షం, కనకవర్షం కురుస్తుందని భావించండి. ఆ డబ్బు నోట్ల కట్ల మీ మీద పడుతున్నట్టు ఆ స్పర్శ మీరు ఫీల్ అవ్వాలి. ఆ వైబ్రేషన్ మీ బాడీ మొత్తం ఒక సపరేట్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది. తెలియకుండా మీ నుండి కొన్ని ఎనర్జీస్, కొన్ని ఫ్రీక్వెన్సీస్, కొన్ని వైబ్రేషన్స్ మీ శరీరం నుండి అనంత బ్రహ్మాండంలోకి విడుదలైతాయి. మ్యాచింగ్ జరగాల. యూనివర్సల్ ఎనర్జీకి మీ ఎనర్జీ మ్యాచ్ అవ్వాలా. నైట్ పడుకునే ముందు ఇది చేయండి. చేశాక ఇది ఒక ½ an hour బయట పెట్టండి. మూన్ ఎనర్జీ అట్రాక్ట్ చేసుకుంటుంది, కాస్మిక్ ఎనర్జీ అట్రాక్ట్ చేసుకుంటుంది, ఎనర్జైజ్ అవుతుంది. ½ an hour తర్వాత ఇంట్లోకి తెచ్చేయండి. తెచ్చేసి మీ పాకెట్లో కానీ, మీ వ్యాలెట్లో కానీ, ప్రతిరోజు మీరు ట్రావెల్ చేసే ఒక బ్యాగ్లో కానీ, మీ పాకెట్లో కానీ పెట్టుకొని ఇది ట్రావెల్ చేయండి. అబుండెన్స్ని అట్రాక్ట్ చేస్తుంది, వెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది, డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది, సకల నెగిటివ్ ఎనర్జీస్ని ఆపిస్తుంది. మీరు ట్రావెల్ చేసే కార్లో పెట్టుకోవచ్చు, బైక్లో పెట్టుకోవచ్చు, మీ పాకెట్లో పెట్టుకోండి, మీ వ్యాలెట్లో పెట్టుకోండి, మీ బీరువాలో పెట్టుకోండి. పవర్ఫుల్ స్టిక్, సినామిన్ స్టిక్ అంటాం, దాల్చిన చెక్క అంటాం. అమేజింగ్ రిజల్ట్స్ వస్తుంది. అండ్ ఎప్పుడు మనం ఇన్డెప్త్ సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళం, మేనిఫెస్టేషన్ గురించి, యూనివర్సల్ సబ్జెక్ట్ గురించి, కాస్మిక్ ఎనర్జీస్ గురించి ఎన్నో సబ్జెక్ట్ని మాట్లాడాం. కానీ ఈ టైంలో రిచువల్స్ అవసరమని నాకు అనిపించింది. కొన్ని టెక్నిక్స్ మీకు చెప్పాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. అది భగవంతుడి యొక్క ఆశీర్వాదాలని భావిస్తూ ఉన్నా, విశ్వం ఆజ్ఞాపించిందని భావిస్తూ ఉన్నా. సైన్స్ చెప్పేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ప్రతి దానిలో ఒక శక్తి ఉంది. ఇందులో ఒక దైవశక్తి ఉంది, విశ్వశక్తి ఉంది, సకల నెగిటివ్ ఎనర్జీస్ని ఆపే శక్తి ఉంది, సకల పాజిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది, డబ్బును ఆకర్షించే శక్తి ఉంది, సంపూర్ణత్వాన్ని, సమృద్ధిని ఆకర్షించే శక్తి ఉంది. బ్లాకేజెస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. గాడ్స్ ఫేవర్ మీకు తోడవుతుంది. యూనివర్స్ మీకు ఫేవర్ చేయడం స్టార్ట్ అవుతుంది. దైవం మీకు అనుకూలంగా సహకరిస్తుంది. ప్రకృతి మీకు డోర్స్ ఓపెన్ చేస్తుంది. అబ్స్టెకిల్స్ అన్నీ ఇలా రిమూవ్ అయిపోతాయి. బ్లాకేజెస్ అన్నీ ఇలా రిమూవ్ అయిపోతాయి. ఒక రైట్ పాత్, ఒక రైట్ గైడెన్స్ యూనివర్సే మీకు చూపిస్తుంది. అమ్మ చెప్తా ఉన్నా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మరి డౌట్లు వద్దు, ఆచరించండి. మనకు సందేహాలు ఎక్కువ, సంస్కారం తక్కువ. పనికి వస్తుందంటే ఆచరించడంలో తప్పేముంది. ఎంత ఖర్చు అవుతుంది? లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలా, ₹1,000 పెట్టుబడులు పెట్టాలా? ఏదో కిరాణా షాప్లో అడిగి తెస్తారు. ఒక ₹5 కూడా ఉండదేమో దీని ఛార్జ్, ఐ డోంట్ నో. అద్భుతాలు సృష్టిస్తుంది. కానీ దీనికి మీ ప్రయత్నం తోడవ్వాలా, మీ సంకల్పం తోడవ్వాలా, మీ సాధన తోడవ్వాలా, మీ ఇంటెన్షన్ తోడవ్వాలా, దృఢ సంకల్పం ఉండాలా. ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఈ జన్మను పొంది ఉన్నా, ధనవంతుడిని కుబేరుని అవ్వడానికి ఈ జన్మను పొంది ఉన్నా, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తిని నాకు భగవంతుడిని ప్రసాదించాడు. అది నా కర్తవ్యం. మీ జిల్లాలో మీ పేరు పాజిటివ్గా మారి మ్రోగిపోవాలా. 2025 డిసెంబర్ 31 లోపు సంకల్పించండి. ప్రకృతి, పంచభూతాలు, భూత ప్రేతాత్మలు కూడా పక్కకి వెళ్ళిపోతాయి. మంచి చేస్తూ ఉన్నాడు అని చెప్పి మీకు పక్కకి వెళ్ళిపోతాయి నెగిటివ్ ఎనర్జీస్ కూడా. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రెమెడీ. అండ్ ఇలాంటి రెమెడీస్ ఇంకాస్త నిగూఢంగా ఉన్నాయి. అవి కెమెరా ముందు చెప్పలేము, క్లాసెస్లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ క్లాస్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. చాలామంది క్లాసెస్ గురించి అడుగుతూ ఉన్నారు. మనకి నవంబర్ 8వ తారీఖు నుండి 7 రోజులు, మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు 7 రోజులు కంటిన్యూస్గా క్లాసెస్ ఉండబోతా ఉన్నాయి. 7 days మీరు నేను కలిసి ట్రావెల్ చేయొచ్చు. మీ అందరితో కలిసి ట్రావెల్ చేసే ఆపర్చునిటీ నాకు వచ్చింది. నాతో 7 days ట్రావెల్ చేసే ఆపర్చునిటీ మీకు వచ్చింది. ఇది కూడా దైవ నిర్ణయం అని భావించండి, విశ్వ నిర్ణయం అని భావించండి.
విశ్వ వాక్ అని భావించండి. నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో యూనివర్సల్ సీక్రెట్స్ని మీ ముందు పెట్టబోతా ఉన్నా. ఎన్నో సాధనాస్ని లైవ్లో మీ చేత చేయించబోతా ఉన్నా. ఇంకా దేనికి భయపడద్దు. ఛాతీ ముందు పెట్టుకొని అడుగులు వేయండి. ఎన్ని అప్పులున్నా, అవమానాలున్నా, అనారోగ్య సమస్యలున్నా, ఇబ్బందులున్నా దేనికి భయపడద్దు. ఒక సమూహం మీకు ఇబ్బంది పెడతా ఉన్నా, మీ వైపు సత్యం ఉంటే, నిజం ఉంటే, మీరు శరణాగతి భగవంతుడికి విశ్వానికి వేడుకుంటే రక్తం కక్కించేస్తారు. మీ చేతికి మట్టి అంటించుకుంటా. ఎందుకంటే ఎన్నో మంచి కార్యక్రమాలు మీ చేత చేయిద్దామని యూనివర్స్ సంకల్పిస్తూ ఉంది. దానికి మీ ప్రయత్నం తోడవ్వాలా. అతి త్వరలో కలవబోతా ఉన్నా. అండ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అయ్యి ఉన్నారు. మేబీ ఐ డోంట్ నో స్లాట్స్ ఉన్నాయో లేదో తెలియదు. అతి తక్కువ స్లాట్స్ ఉంటాయి. అగైన్ నా టీమ్కి చెప్తాను, దే విల్ ఓపెన్ ద స్లాట్స్ అగైన్. ఇమ్మీడియట్గా ఏం ఆలోచించకుండా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. అది విశ్వ నిర్ణయం, దైవ నిర్ణయం. కలుద్దాం. అంతా శుభం జరుగుతుంది. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్.